అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టా కార్తీక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటి? మనం గతంలో మాట్లాడుకున్నాం. దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్థాయి ఏంటి, సాక్షాత్తు దేశ ప్రధానమంత్రి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి చెప్పిన మాటలేంటి, ఇవన్నీ గతంలో చాలా వీడియోలో మనం చర్చించుకున్నాం. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయ సరిహద్దులు దాటి కూడా పవన్ కళ్యాణ్ విస్తరించబోతా ఉన్నారు అనేటువంటిది కూడా గతంలో చర్చించుకున్నాం. మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ చూపించిన స్టామినా కావచ్చు, తర్వాత రాబోయే కాలంలో సౌత్ ఇండియా వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చూపించబోతున్నటువంటి స్టామినా కావచ్చు, ఈ విషయాలు కూడా చర్చించుకున్నాం. ఇప్పుడు సరికొత్తగా వస్తున్న వార్త ఏంటంటే 22వ తారీఖు తమిళనాడులో మదురైలో భారీ బహిరంగ సభ జరగబోతోంది. దానికి ఉత్తరప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి బీజేపీ కీలక నేత యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారు. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్తో కలిసి స్టేజీని పంచుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. అంటే తమిళనాడు రాజకీయాల్లోకి పవన్ కళ్యాణ్ ఎంట్రీ స్టార్ట్ అయిపోయింది. ఆయన ఇప్పటివరకు దేశ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ స్టామినా చూపించబోతున్నారని, రాబోయే కాలంలో ఎన్డీఏకి ట్రబుల్ షూటర్గా ఉండబోతున్నారని, సౌత్ ఇండియాలో జరగబోతున్నటువంటి తమిళనాడు కావచ్చు, తర్వాత కర్ణాటక కావచ్చు, తర్వాత కేరళ కావచ్చు, తర్వాత బయట నార్త్లో జరగబోతున్నటువంటి రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో కావచ్చు, బీహార్ ఎన్నికల్లో కావచ్చు, వీటిల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి తరపున ప్రచారంకి వెళ్ళబోతున్నారని వార్తల నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి తమిళనాడు బహిరంగ సభని ఏ రకంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది, దాని మీద వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టామినా గురించి మనం గతంలో అనేక వీడియోలో చేశాం. ఆంధ్రప్రదేశ్లో ఆయన సాధించిన విజయం 21 స్థానాలు పోటీ చేస్తే 21కి 21 గెలవటం, తర్వాత మహారాష్ట్ర ఎన్నికల్లో ఆయన ప్రచారం చేసిన ప్రతి చోట కూడా ఎన్డీఏ కూటమి గెలవటం, ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సృష్టించబోతున్న సునామీ ఏంటి అంటే ఒక అద్భుతం. తెలుగు వాళ్ళకి మనం గర్వపడాల్సిన సమయం. మనం ఇప్పుడు ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ పీసే కాదు, ఇతను జాతీయ భావజాలంతో ఉన్న వ్యక్తి, జాతి సంపద అని మనం అనుకున్నాం. తెలుగు రాష్ట్రాల వ్యక్తే కాదని చెప్పి తెలుగు సంపద కాదు జాతి సంపద అని మనం చాలా సందర్భాల్లో మనం అనుకున్నాం కూడా. ఇప్పటికి అర్థమవుతుంది, చాలా మందికి అర్థం కాని వ్యక్తులకు అర్థమవుతుంది. అసెంబ్లీ గేటు కూడా దాటిన పరిస్థితి నుంచి 21 100% స్ట్రైక్ రేట్. ఎవరైతే గేటు దాటలేరు అన్నారో వాళ్ళ ఇంటి గేటు దాటి బయటికి వెళ్ళిన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కేసులతో అటుతో. ఇకపోతే దేశ రాజకీయాల్లో హరారీలో ఉన్నారు. మీరన్నట్టండి, ఒక స్థిరమైన అభిప్రాయం, దేశం పట్ల ఒక అవగాహన, జాతీయ భావజాలం, ప్రజల పట్ల ప్రేమ, ఇవన్నీ ఉన్నవాడే రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. లేకపోతే యోగితో పాటు, యోగి అంటే ప్రధానమంత్రి మోదీ తర్వాత ఎవరు బీజేపీలో ఒక ఐకాన్ యోగియే. ఎందుకంటే యూపీ లాంటి మినీ ఇండియా లాంటి రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ గూండాలు, కబ్జాదారులు, లేకపోతే మాఫియా డాన్లు ఉన్న ఆ రాష్ట్రాన్ని మొత్తాన్ని ఎన్కౌంటర్ చేసి రూపుమాపి 0 టాలరెన్సీ ఆపరేషన్ లాంగ్ డాన్ పెట్టి మొత్తం ఎక్కడెక్కడ చిన్నపిల్లల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి మొత్తం లేపేశారు. సమాజ్వాదీ కోటని బీజేపీ కోటని చేశారు. రెండోసారి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే నెక్స్ట్ భవిష్యత్తు భారత ప్రధాని అని చెప్పి ఆయన పిలువబడుతున్నాడంటే అది కమిట్మెంట్ యోగి. అటువంటి యోగి తరపున, యోగి సరసన పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇన్వైట్ చేశారు. తమిళనాడు నుంచి మీరు చెప్పినట్టు నయనార్ నటరాజన్ అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు, ఆయన స్వయంగా అక్కడున్న సుధాకర్ రెడ్డి వీళ్ళందరూ వచ్చి స్వయంగా ఆయన ఇన్వైట్ చేశారు. హిందువుల మనోభావాల్ని, హిందూ సనాతన సాంప్రదాయాన్ని ఫస్ట్ లేవనెత్తింది పవన్ కళ్యాణ్ గారు. మీరు ఈ సనాతన సంప్రదాయం నుంచి అక్కడ తెలియజేయండి. మదురైలో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభ. హిందూ భావజాలానికి మదురై ఒక వేదిక. నిజానికి మదురై టెంపుల్స్ వేదిక సార్. అక్కడ వాళ్ళంతా వచ్చి ఇన్వైట్ చేయటం అంటే ఎంత ఇన్కలక్యులేట్ చొప్పించబడ్డాడో మనం అర్థం చేస్తాం. ద్రవిడయిజం తమిళనాడులో ఎక్కువ ఉంటుంది. వీళ్ళు కరోనాతో పోలుస్తారు. ఎందుకంటే స్టాలిన్ కుమారుడు ఉదయనిధి ఏమంటాడు, హిందూ సనాతన సంప్రదాయాన్ని కరోనా వైరస్తో పోల్చుతారు. అటువంటి తమిళనాడులో మొన్న కొడుకుతో పాటు తమిళనాడు, కేరళ వెళ్ళాడు, అక్కడతో పాటు మహారాష్ట్ర మీరు అన్నట్టు ఎలక్షన్లు అతను ఏందో చూపించాడు. ఢిల్లీ గడ్డ మీద మోదీ గారి నోటి నుంచి ఈయన పవన్ కాదు తుఫాన్ అన్నారంటే అర్థమైపోయింది కదా పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటో. అవును, ఇవన్నీ కట్ చేస్తే ఎక్కడో తిరుమలలో లడ్డు అపవిత్రత అయితే 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసి కాలినడకన వెళ్ళాడు సార్. మరి మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు ఉన్న ఈ దేశంలో 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా ఎవరు కనపడ్డాడు? పవన్ ఒక్కడే కదా. మరి ఇప్పుడు వాళ్ళు ప్రత్యేకంగా ఈ దేశంలో ఇంతమంది ఉన్న ఒక యోగిని పవన్ కళ్యాణ్ గారి ముఖ్య అతిథులుగా రేపు పిలిచారంటే అవును, తెలుగు వాళ్ళకి గర్వపడాల్సిన అంశమే కదా. ఇంకోటి ఏంటంటే నార్త్ నుంచి కోటాలో యోగాశ్రయాన్ని కూడా చూడాలి, సౌత్ నుంచి కోటాలో పవన్ కళ్యాణ్ గారిని చూడాలి. అంతే కదండి. మీరు చెప్పినట్టుగా ఇక రాబోయే రోజుల్లో దక్షిణ భారతదేశంలో బీజేపీ త్రిముఖ వ్యూహం ప్రత్యేక దృష్టి పెట్టింది.
ఎవరు కనపడుతున్నారంటే ట్రబుల్ షూటర్. ఒకప్పుడు కాంగ్రెస్ అంటే ప్రణబ్ ముఖర్జీ, అవును. ఇప్పుడు ఎన్డీఏకి ట్రబుల్ షూటర్ ఎవరంటే పవన్ కళ్యాణ్. ఉమ్, ఆయనకు పదవి కాంక్ష లేదు, డబ్బు సంపాదించాలన్న యావా లేదు, ఉమ్. కేవలం ఈ దేశం కోసం ఒక గుడ్ ఐడియాలజీ. గుడ్ ఐడియాలజీతో మంచి భావజాలంతో ముందుకెళ్తున్నాడు. కాబట్టి రేపు తమిళనాడులో కావచ్చు, కేరళలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, భవిష్యత్తులో ఇప్పుడు తెలంగాణలో కావచ్చు, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితోనే కలిసి వెళ్తున్నారు ఇక్కడ. ఎందుకంటే దేశం కోసం, ధర్మం కోసం కట్టుబడి తన జీవితాన్ని అంతే ముందు నడుపుకునే అంకితం చేసే వ్యక్తులు వ్యక్తి. రేరుగా ఉంటారు సార్, అవును. రేర్ ఎప్పుడో ఉంటారు. వ్యక్తిగతంగా ఎంత సంపాదించుకున్నావు, నా కొడుకుకి ఎంత సంపాదించి పెట్టా, నా మనవడికి ఎంత సంపాదించి పెట్టుకున్నానికి రాజకీయ నాయకుని చూసాం, కానీ ఉన్న సంపాదన కొడుకుల కోసం దాచుకున్నటువంటి సంపాదన కూడా తీసి పెట్టే నాయకుడిని పవన్ కళ్యాణ్. ఇవన్నీ బోయింగ్ 787 విమానం ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ, ఎంతో మంది జీవితం అవును. హ్యాపీగా ఉందామని వెళ్ళేవాళ్ళు ఇదైపోతే ఒకడు బయటపడ్డాడు. వాడు కారణ జన్ముడు అన్నాడు, ఒక బయటకు వచ్చాడు. ఎట్లొచ్చాడో కూడా తెలియని పరిస్థితుల్లో 11 years సీటే గురించి మనం తెలుసుకున్నాం. అవును. ఇప్పుడు గోయింక అని చెప్పేసి ఒక వ్యక్తి అండి, మీరు ఆశ్చర్యపోతారు. జస్ట్ మీకు కూడా వినిపిస్తుంది, అది కూడా ప్రేక్షకులు కూడా మనం టీవీ తరపున వింటే బాగుంటుంది. ఈ జీవితం ఏంటి అనేది మీరు అన్నట్టు లక్షల కోట్లు, ఒక లక్ష నుంచి కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తారు. అవును. ఏది విచక్షణ మర్చిపోతున్నారు, సమాజం ఏమైందో ఆలోచించట్లా. కానీ పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఈ 1 yearలో 25 కోట్లు ఖర్చు పెట్టాడు. అవును. అటువంటి వాళ్ళు రేరుగా ఉంటారు. మొన్న అదే కూడా సమయంలో ఆయన ఇంటి పేరుతో ఉందని ఒక ఊరికి 50 లక్షలు. 50 లక్షలు. ఇప్పుడు రేపు అనేది గ్యారంటీ లేదు. ఈ అన్నది ఎవరు? గోయంక, ప్రముఖ పారిశ్రామిక 1000 కోట్లు ఉన్న వ్యక్తి. నిన్నటి విమాన ప్రమాదం జీవితం శాశ్వతం కాదని గుర్తు చేసుకుంటూ పారిశ్రామికవేత్త హర్ష గోయంక ఒక ట్వీట్ చేశాడు. ఎన్నో జీవితాలు ఒక క్షణంలో మాయమైపోయాయి. అవును. అంతే కదండి, క్షణాల్లో. తర్వాత జీవిత వాగ్దానం చేయలేదు, అంటే వాగ్దానం ప్రకారం ఏం బతికే లేదు. ఇది అరువు తెచ్చుకున్న, అంటే అరువు తెచ్చుకున్నదే. ఈరోజు ఉంటాం, నిద్రపోతాం, రేపు ఉంటామో లేదు తెలియని పరిస్థితి మాత్రమే గుర్తు తెచ్చుకోండి. అందుకే కోపాన్ని తగ్గించుకొని అందరితో ప్రేమగా ఉండండి. మీకు ఇష్టమైన వారిని మెసేజ్లు కాల్ చేస్తూ టచ్లో ఉండండి. ఎందుకంటే రేపు వస్తుందన్న గ్యారంటీ కూడా లేదని ట్వీట్ చేశాడు. 1000 కోట్ల ఎమోషనల్గా నిజంగా కూడా సార్, వాస్తవానికి అది విమాన వ్యక్తుల వాళ్ళు మాత్రమే కాదు, ఆ విమానం ఒక మెడికల్ కాలేజ్ మీద పట్టమైంది, సంబంధం లేని పాపం జూనియర్ డాక్టర్ కూడా చనిపోవడం. భవిష్యత్తు భారత నిర్మాతలు సార్ వాళ్ళు పాపం దేవుడు ఎలా ఉంటారో తెలియదు. డాక్టర్ వృత్తి పవిత్రమైంది. వాళ్ళు పాపం రోటీ వాళ్ళ ఆస్తుల్లో వాళ్ళు ఉండి వాడు రోడ్డు మీద లేరు, వాళ్ళ ఆస్తులు వాళ్ళ దారుణంగా సార్. అవును. ఆ కాలేజీలో పాపం ఆ ముద్ద లోపలికి పోకముందే మాంసం ముద్దలైపోయారు సార్. అవును. ఇది జీవితం. కాబట్టి వాళ్ళకి స్వంతం కలగాలి. కాబట్టి ఈ జీవితంలో ఏది అంటే ఆ జీవ సత్యాన్ని పవన్ కళ్యాణ్ ముందే గమనించినట్టు, జీవితం శాస్త్రం కాదు, ఉన్నంతకాలం ఎంతమందికి ఇప్పుడు ఉపయోగపడ్డాం. హర్ష గోయంక లాంటి వాళ్ళు 1000 కోట్లుండి కూడా ఇప్పుడు రిలైజ్ అయ్యారు. ఇప్పుడు చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడో తెలుసు, ఆ చదివింది ఇంటరే, కానీ సమాజాన్ని చదివాడు కాబట్టి ఏమి శాశ్వతం కాదురా బాబు, దేశం ముఖ్యమని ఆ విధానం వెళ్తున్నాడు. కాబట్టి మీరు అన్నట్టు ఎక్కడో తమిళనాడు రాష్ట్రం నుంచి ఆయన్ని ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎవరినే, ఇంకా మిగతా మేధావులు ఆయనకంటే ఉండారు, చాలామంది ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు పిలిచారంటే ఆయనకున్న డెడికేషన్, డిటర్మినేషన్, కమిట్మెంట్, దేశం పట్ల ఒక జాతి భావజాలంతో నడిచే వ్యక్తి. కాబట్టి యోగితో పాటు పవన్ కళ్యాణ్ గారు రేపు షేర్ చేసుకోబోతున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.